श्रीगुरुभ्यो नमः हरिः ओम् नर्य प्रजां हे गोपाय ओम नर्य प्रजां हे गोपाय अमृतत्वाय देवसे जातां च विश्वमानां च अमृते सत्ये प्रतिष्ठिताम् अघोरेभ्यो घोरेभ्यो घोरघोरेभ्यः सर्वेभ्यः नमस्ते रुद्रदेवेभ्यः यजमानस्येन कार्यालये सकल नरघोष नरदोष विष्णुदोष निवर्जितं कूष्माण्डं वदं दधामि ओम द्रवं मेनाशावरणो द्रवं चन्द्रगम्सः शुभ्रियेदं सर्वं यद्भूतं नत्यभव्यं उदामृतपसेशानः हिरण्येनादरोहरि एतावानस्तमहिमा अजोऽध्याय विष्णुपूर्णः पादो सत्यवादोद्धृतैत्पुर्यः पादोश्चयः भवात्मनः विष्णुन्यक्रामदो शासनानदिने कामाभिधेन सहवर्चसा सहस्रैर्षट्चदष्टाङ्गुणं पुरुषदेवेदपुरुषसंरम्णः यद्भूतं नत्यभव्यम् ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా జనసేన పార్టీని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను భారతదేశ ప్రజలను దీవించి కాపాడి వాళ్ళ అభివృద్ధి కోసంగా ఎక్కువ మిక్కిలి దీవించాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఆమె
విద్య వైద్యం ఈ సమాజానికి దరిదాపి కూడా రావట్లేదు. కాబట్టి ఏంటంటే పేదోరుగా ఉంటుర్రు. నిత్యావసరాల ఒక 10,000 జీతం ఉంటే ఆ వ్యక్తికి ఆ ఖర్చులు కూడా అదే స్థానాన్ని తెచ్చిపెట్టిర్రు. అంటే వ్యవస్థను దోపిడీ జరుగుతూ ఉంది. వ్యవస్థ దోపిడీకి అవుతుంది. ఫస్ట్ సమాజాన్ని జనం దోచుకునేటువంటి వ్యవస్థను తయారు చేసారు. నోటుకు ఓటు, నోటు ఉంటేనే ఓటు అనేది సిస్టమ్ తెచ్చిర్రు. పవన్ కళ్యాణ్ గారిని వేడుకునేది ఏంటంటే కొద్దిగా నూతన నాయకత్వ నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నిమ్మల వీరన్న నాకు ఒక 12 సంవత్సరాలుగా తెలుసు. నాకు నిమ్మల వీరన్న, నాకు అతన్ని కలిసింది కూడా గోడల మీద ఈ సమాజం ఎంత బాగుండాలి, ఎలాంటి బాధలు ఉన్నాయి, దీని నుంచి ఎలాంటి నాయకత్వం ఉండాలి అని చెప్పి నిరంతరం తన పని అంతా ఏంటంటే ఉద్యమాల్లోకి వెళ్ళిపోయి ఒక 20 సంవత్సరాల క్రితం కాంశీరామ్ గారు ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రభావితం అయిపోయి కేవలం అట్టడుగు ఉండిపోయిన ఒక సామాజిక వర్గాల కోసం తను పనిచేసే వ్యక్తిత్వం ఉన్నతను. తను నాకు 12 సంవత్సరాలకు తెలిసి నేను కలుసుకుంటుంది కూడా చాలా. ఎప్పుడైనా ఇప్పుడు దాకా ఇది నేను 4సారి కలవడం. నేను 4సారి కలవడం. తెలంగాణలో కానీ, నల్గొండలో కానీ, మన ఆంధ్రాలో కానీ ఎక్కడికి వెళ్ళినా నిమ్మల వీరన్న కనిపిస్తే ఆయనకి కావాల్సిన లేనంటే ఆయన మెసేజ్ చెప్పడానికి. అంటే నేను చెప్పేది ప్రతి ఒక్కరు రాజకీయాలంటే డబ్బులు ఉన్నాయా లేదంటే మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందని అడుగుతారు. దీనికి రాజకీయాల బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు. కనీసం మనకి చిత్తశుద్ధి ఉంటే చాలు, దాన్ని మన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే సత్తా ఉంటే చాలు. అది నేను ఎవరి నుంచి నేను స్ఫూర్తి పొందుతాను అని అంటానికి నాకు నిమ్మల వీరన్న లాంటి వ్యక్తులు నాకు స్ఫూర్తి, నాకు రాజకీయాల్లో. ఎందుకంటే చేతిలో రూపాయి లేకపోయినా తను ఏమంటాడంటే చేతిలో నాకు ఒక బ్రష్ ఉంటే చాలు, ఇంత ఇంక్ ఉంటే చాలు, నాకు రంగు తెల్లగోడల మీద రాయడానికి ఇది చాలు. నేను అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఎక్కడున్నారో వారి స్థాయిలో నుంచి సమాజం కోసం ఏమేమి కాంట్రిబ్యూట్ చేయగలరో అది నిమ్మల వీరన్న తన రాతల ద్వారా చూపించారు. సో అలా నిమ్మల వీరన్న తను కోరుకునేది ఏంటంటే ఈ సమాజంలో విపరీతంగా నోట్లు వేస్తేనే ఓట్లు పడే సమాజం, దానివల్ల యువత పాడైపోతుంది, యువతని సరైన దిశానిర్దేశం జరగట్లేదు, మందుకి తర్వాత ఈ మోడర్న్ టెక్నాలజీకి బానిసలు అయిపోతున్నారని చెప్పి తను విపరీతమైన బాధ ఉంటుంది. అలాంటిది నాకేంటంటే తను కోరుకుంటుంది ఒక భావితరాలకి బలమైన భవిష్యత్తు, మంచి భవిష్యత్తు ఉండాలని. అసలు ఏమి కోరుకోకుండా కేవలం నేను అడిగాను, ఒకసారి నీకేమైనా కావాలి, డబ్బులు అడుగుతున్నా, నీకైనా సహాయపడాలా, నీకైనా డబ్బులు కావాలా, నాకు ఏం వద్దు, నేను లాస్ట్ 12 సంవత్సరాల నుంచి నేను కోరుకునేది ఏంటంటే మంచి పరిపాలన ఇవ్వండి, మంచి సమాజం తయారు చేయండి. ఇదే తన కోరిక లోపల నుంచి. ఈరోజు అందుకనే నా ముఖ్య అతిథిగా తనని నిమ్మల వీరన్న ఈరోజు పార్టీ తిరిగి నేను స్టార్ట్ చేసినప్పుడు ముఖ్య అతిథిగా ఈ పోడియం మీద మొదటి అతిథిగా నేను శ్రీ నిమ్మల వీరన్న నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇది నిమ్మల వీరనే కాదు, ఇలాంటి ఎవరైనా సరే వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఆవేశాలు చెప్పుకోవడానికి జనసేన వేదిక నిరంతరం. ఇది ఈ పార్టీ ఎంత